టాలీవుడ్లో ఉన్న బ్లాక్ బాస్టర్ కాంబినేషన్స్లో నరసింహం నందమూరి బాలకృష్ణ గారు, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. వీరి కలయికలో ఇప్పటిదాకా సింహ, లెజెండ్, అఖండ వంటి ఘన విజయాలు సాధించినటువంటి సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ముఖ్యంగా 2021 డిసెంబర్లో లాక్డౌన్ సమయంలో వచ్చిన అఖండ సంచలన విజయాన్ని సృష్టించింది. ఇందులో బాలయ్య గారు ద్విపాత్రాభినయం చేశారు. అఘోర పాత్రలో అయితే నట విశ్వరూపాన్ని చూపించారాయన. అసలు అప్పుడు గనక ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్రజెంట్ చేసి రిలీజ్ చేసినట్లయితే నేషనల్ వైడ్గా సంచలనాలు సృష్టించేదని అభిప్రాయాలున్నాయి. అయితే త్వరలోనే అఖండ 2తో ఆ అభిప్రాయాలు నిజమయ్యే అవకాశంతో కనిపిస్తుంది. అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో అఖండ 2 ఉంటుందని వార్తలొచ్చాయి. బోయపాటి సైతం అఖండ 2 చేయబోతున్నట్లుగా తెలిపారు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు బాలయ్య గారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన 109వ సినిమాని ప్రకటించేశారు. మరోవైపు బోయపాటి స్కంద రూపంలో షాక్ తిన్నారు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్, సూర్య వంటి హీరోలతో ఉండే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం బోయపాటి దృష్టి అంతా కూడా అఖండ 2 పైనే ఉందట. ప్రస్తుతం అఖండ 2కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అఖండ 2ని భారీ స్థాయిలో రూపొందించబోతున్నారట. ఏకంగా 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. అసలే బాలయ్య, బోయపాటి కాంబినేషన్, దానికి తోడు అఖండకి సీక్వెల్ కావడంతో సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహమే లేదు. కంటెంట్ బాగుంటే, దానికి దైవత్వం తోడైతే ఆ సినిమా పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటుతుంది. దానికి ఉదాహరణగా ఇటీవల విడుదలైనటువంటి హనుమాన్ సినిమాని చెప్పుకోవచ్చు. అఖండ కూడా ఆ తరహా సినిమానే. కానీ అప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు అఖండ 2ని ముందు నుంచే పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కార్తికేయ 2 కూడా అదే తరహాలో విడుదలై బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అయితే అఖండ 2 మాత్రం పాజిటివ్ టాక్ వస్తే హనుమాన్ స్థాయిలో ఊహించని సంచలనాలను సృష్టించే అవకాశమైతే ఉంది. అసలే బాలయ్య, బోయపాటి కాంబినేషన్, దానికి తోడు అఖండకి సీక్వెల్ కావడంతో సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహమే లేదు. అఖండ 2ని భారీ స్థాయిలో రూపొందించబోతున్నారట. ఏకంగా 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.